నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. త్రిబాణాధారి బార్బరిక్ చిత్ర బృందం హనుమకొండలో సందడి చేసింది. హనుమకొండ ఏషియన్ మాల్లో త్రిబాణాధారి బార్బరిక్ చిత్రంలో నటించిన ఉదయభాను, సత్యం రాజేష్తో పాటు దర్శకుడు మోహన్ శ్రీవత్స, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ షోను వీక్షించారు. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన ఉదయభాను మాట్లాడుతూ, ఇప్పటి వరకు సినిమా విడుదలకు ఎగ్జిబిటర్స్ కు మాత్రమే సినిమా చూసే అవకాశం ఉండేదని, మేము కొత్త వరవడికి నాంది పలుకుతూ ప్రేక్షకులకు ప్రీమియర్ షో ద్వారా ముందుగానే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఆదివారం ఆంధ్ర, తెలంగాణలో ప్రీమియర్ షోలు వేసినట్లు 2 రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని తెలిపారు. ఆగస్టు 29న సినిమా రిలీజ్ అవుతుందని, ప్రేక్షకులు అందరూ థియేటర్కు వచ్చి సినిమాను చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. Okay. వరంగల్లో ఉన్నాము. సినిమా త్రిబాణాధారి బార్బరిక్ అంటే ఎప్పుడైనా ఎగ్జిబిటర్స్ కి మన సినిమాలో ఉన్నటువంటి ప్రముఖులకి వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రివ్యూ వేస్తారండి. బట్ ఫస్ట్ టైం కొత్త చరిత్రకి నాంది పలికింది త్రిబాణాధారి బార్బరిక్. ప్రేక్షకులే దేవుళ్ళు. వాళ్ళకి నచ్చితే ఎలాంటి సినిమానైనా ఎంత గొప్ప సినిమాగా చరిత్ర సృష్టించగలరో మనకు తెలిసిందే. మా ప్రేక్షక దేవుళ్ళకి ముందుగా త్రిబాణాధారి బార్బరిక్ మూవీ ప్రివ్యూ చూపిద్దామని, అంటే వాళ్ళ పల్స్ తెలుసుకున్నాము, జెన్యూన్ గా వాళ్ళు ఎలా అప్రిషియేట్ చేస్తున్నారు, ఎక్కడ ఎక్సైట్ అవుతుంది తెలుసుకున్నాము అని ఫస్ట్ వరంగల్ లో మేము ప్రివ్యూ వేసామండి. 29th రిలీజ్ కాబోతుంది, బట్ బిఫోరే వేసేసాము. సో అందరూ చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తున్నారు. అండ్ అందరికి బ్యూటిఫుల్ గా నచ్చింది సినిమా. అండ్ వారి రెస్పాన్స్ కూడా మీరు తీసుకుంటుంది. కానీ ముందుగా ప్రేక్షక దేవుళ్ళకి ముందుగా సినిమా చూపించిన తర్వాత దెన్ మనము వాళ్ళ పల్స్ తెలుసుకున్న తర్వాత దెన్ మనం ముందుకు వెళ్దాం అని అనుకున్నాం అనమాట. సో ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అయింది. అండ్ వరంగల్లో తొలి ప్రయత్నం చేసినందుకు మేమందరం చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. బికాజ్ కళలకు కానాచి మన ఓరుగల్లు గడ్డ. ఇక్కడ నుంచి ఎంతమంది కళాకారులు, ఎంతమంది రైటర్స్, ఎంతమంది గొప్ప గొప్ప మహానేతలు పుట్టుకొచ్చారు మనకి తెలిసిందే. సో ఈ మట్టికి ఉన్నటువంటి బలం అలాంటిది. సో ఈ మట్టి నుంచి ముందుగా ఆశీర్వాదం తీసుకున్నామని వరంగల్కి రావడం. ఈ సినిమా ఒకటి చెప్తుందండి, అన్యాయం చేసిన వాళ్ళు అంత దుష్ట శిక్షణ ఖచ్చితంగా జరుగుతుంది. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ముసుగు వేసుకున్నా సరే. అండ్ ఎటువంటి సిచ్యువేషన్స్ లోనైనా అధైర్యపడకుండా మనకి మనం నిలబడగలిగితే భగవంతుడు ఆటోమేటిక్ గా మనకి సపోర్ట్ చేస్తారు. భగవంతుడు ఆటోమేటిక్ గా మనకు ఆలోచనలు ఇస్తాయి, మంచి కనిపించడానికి అండ్ సొల్యూషన్ చూపించడానికి. సో అలాంటిది ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారా అని చాలా భయం వేసింది. ఇంటర్వెల్ బ్లాక్ పడి ఇలా లేచాక వాళ్ళు ట్రెమెండస్ రెస్పాన్స్ నేను ఊహించలేదు. ఒక భయం ఉంటుంది, ప్రేక్షకుడికి నచ్చుతుందో లేదు. మనం తీస్తాము, బాగా తీస్తాం, మన సినిమా మనకి బాగా నచ్చుద్ది. బట్ ట్రెమెండస్ రెస్పాన్స్ అండి, ఎంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. బార్బరిక్ త్రిబాణాన్ని ఏం ప్లేస్ చేశారండి, ఇప్పుడు మోడర్న్ వరల్డ్కి ఎలా కనెక్ట్ చేశారు, అసలు బ్యూటిఫుల్ అండి. సీటెడ్లో కూర్చున్నా ఉన్నారు. నేనైతే ఈరోజు సక్సెస్ అయ్యాను ఈరోజు. జెన్యున్గా చెప్తున్నాను, నిజంగా ప్రేక్షక దేవుడికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మంచి కంటెంట్ తీస్తే మీరు ఆదరిస్తారని ఒక్క షో ప్రూవ్ చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెప్పండి, నేను అడిగితే చెప్పాను. త్రిబాణాధారి బార్బరిక్ ఈ సినిమా ఇప్పుడు దాకా తెలుగు ఇండస్ట్రీ రాని సినిమా కాదు. సస్పెన్స్ థ్రిల్లర్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్. అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంత పెద్ద బడ్జెట్తో ఇదే ఫస్ట్ టైం రావడం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మా ప్రొడ్యూసర్ గారు
చాలా కష్టపడి మా ఎగ్జిక్యూటివ్లు కానీ మా విజయభాను గారు కానీ మా హీరో కానీ క్రాంతి కానీ ఇదానా మేఘన ఓకే ఒక చిన్న టీం ఇంకా చాలా మంది ఉన్నారు సత్యరాజు గారు. ఈ సినిమా చాలా కష్టపడి చాలా బాగా తీస్తుంది. అంటే నేను చెప్పేది అంటే మామూలుగా ఈ సస్పెన్స్ అన్నీ చాలా సింపుల్గా తీసిస్తారు. లిమిటెడ్ బడ్జెట్ చాలా చాలా కాస్ట్ సినిమా, చాలా తక్కువ ఎక్కడ కాంపిటీషన్ చాలా పెద్ద సినిమా. మీరు చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీను ప్రతి మినిట్ చాలా ఉత్కంఠభరితంగా చాలా సస్పెన్స్ తోటి చాలా బాగుంటుంది సినిమా. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. పాన్ ఇండియా స్టార్ యాక్టర్ సత్యరాజ్ గారు దేవాన్ గారితో మీకు ఈ సినిమాలో స్క్రీన్ షేర్ ఇలా అనిపించింది. మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. మీరు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నారు. అల్లుడు సూపర్ పొటెన్షియల్ ఉంది. మన తెలుగు బిడ్డలకి ఎంత పొటెన్షియల్ ఉందో మనం మాటలు చెప్పలేదు. ఇది ఒక చిన్న శాంపుల్, ఇది ఒక పటాకా. డెఫినెట్ గా అందరికీ నమస్కారం. ఇప్పుడే షో చూసామండి. సో ఇట్స్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్. యాక్చువల్లీ మాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది, కాకపోతే ఒక చిన్న భయం కూడా ఉంది. ఎందుకంటే ఇటువంటి జోనర్ తెలుగులోకి తీసుకురావడానికి అదొక చిన్న భయం ఉంది. అట్ ద సేమ్ టైం తీసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ ఉంది, కానీ ఇది ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే భయంతో సో అందరం ఒక డెసిషన్ తీసుకొని ఫస్ట్ షోస్ వేద్దాం, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్దామనే డెసిషన్ ప్రొడ్యూసర్ వచ్చారు. సో ఆ సందర్భంగా ఫస్ట్ వరంగల్లో షో వేయడం జరిగింది. సో ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్స్. మా భయం 100% తగ్గిపోయింది. సో వాళ్ళ రివ్యూస్ మీకు కూడా వస్తాయి. సో నెక్స్ట్ షో వేరే వేరే ప్రాంతాల్లో జరగబోతుంది. సో ఆ రెస్పాన్స్ కూడా మీకు తొందరలో చేరుతుంది. సో మీరు ఖచ్చితంగా 29th మూవీ చూడండి. యూ విల్ ఆల్సో ఫీల్ ద సేమ్ రెస్పాన్స్ అండ్ ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు మేఘనా సునీల్. ఇవాళ వరంగల్లో మా బార్బరీ సినిమా రివ్యూ షో వేసాము. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ వచ్చి మా మూవీ చూసినందుకు ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.